మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుందని చెప్పచ్చు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతో మేలు చేస్తాయి. వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలు ధనలాభం సూచిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో మీరు కోరుకున్నవి లభిస్తాయి. వ్యాపార పరంగా రొటేషన్స్ బాగుంటాయి. అలాగే ధనయోగం కూడా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్న వీళ్ళకి శని వ్యయంలో వక్రస్థితి నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చారు. ఉన్నంతలో ఉన్నంత కొంత మంచి ఫలితాన్నే ఇవ్వగలుగుతారు. శని స్తోత్రం ఎక్కువగా పండించినట్లయితే వీరికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తే అంత మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఏమైనా ఉంటే ఈ వారం ముందుకు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఇల్లు అమ్మేటప్పుడు కొనేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. కొనాలన్నప్పుడు కష్టంగా ఉంటుంది, అమ్మాలన్నప్పుడు కష్టంగానే ఉంటుంది. కాబట్టి మనకి ఏది మంచో ఏది చెడో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారంలో బాగుందని చెప్పచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఇవాళ అవ్వాల్సింది వచ్చే వారం అవుతుంది, వచ్చే వారం అవ్వాల్సింది 10 రోజుల తర్వాత అవుతుంది. కానీ పని అయితే పూర్తవుతుంది. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. కానీ మీకు అలా కాదు, 100కి 100% కష్టపడాల్సిందే. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మీ తెలివితేటలు అమోఘం. తెలివితేటల వల్ల అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలుచుకోగలుగుతారు. ఇటు బంధువర్గంలో కావచ్చు, అటు మిత్రవర్గంలో కావచ్చు, అటు వ్యాపార వర్గంలో కావచ్చు, అందరితో కలిసి మీకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. నలుగురితో పాటు నారాయణ, నలుగురితో పాటు మనం ఎప్పుడు ఉండాలి అన్న భావంతో మీరు ఉంటారు. అదే మీకు మేలు చేస్తుంది కూడా. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. అయితే మనసు స్థిమితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. లేదా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. లేకపోతే వీసా విషయంలో డాక్యుమెంట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో ఈ వారం చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే జాతక పొంతన అనేది తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. అంటే పూర్వం మనకి జాతకాలను చూడలేదు, వివాహాలు చేస్తారు, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే ఒకరి మీద ఇద్దరు జాబులు చేస్తున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరి అర్థం చేసుకోకపోవడం రెండూ ఉన్నాయి. కాబట్టి వివాహానికి ముందు జాతక పరిశీలన చేసుకుని గ్రహమైత్రి బాగుంది, లగ్నాలు బాగున్నాయి, మిత్రలగ్నాలు బాగున్నాయి, ఓకే చేస్తే ఇబ్బందికరంగా ఉండదు, బాగుంటుంది అనే కాలమానం ప్రకారంగా ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్ తగ్గట్టుగా వ్యవహరించాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే తెలిసిన వాళ్ళకి జాతకం చూపించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహం ఎందుకు అవడం లేదో చూసుకుని ఒకసారి జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ఏదైనా దోష పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి సాయంత్రం 6-7 మధ్యలో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుదిరితే ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ అష్టోత్తరం చేయండి. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం కొంత బాగుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో స్థలం అమ్మాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరుతుంది. కాబట్టి ఈ వారం మొత్తం మీద ప్రథమార్థం కంటే మధ్యలో మంచి ఫలితాలు సంప్రాప్తించే కాలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.